కోసం ముందుకు వచ్చినారు. కాబట్టి అందరూ సార్ కోసం గట్టిగా క్లాప్. స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరూ సార్కి సన్మానం చేయడం జరుగుతుంది. वीडियो बेट फोटो भी डालते हैं। హలో, ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు మరియు హాస్పిటల్ నుంచి సిఎస్ఆర్ గారికి, గంగాధర్ సార్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా కర్నూలు నుంచి జనరల్ హాస్పిటల్ నుంచి బ్లడ్ డొనేషన్ కోసం ఇక్కడికి మాకు సహకరించి వచ్చినందుకు సార్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా పెద్దమూడి యూత్ స్వచ్ఛంద సేవా సమితి తరఫున మా యూత్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్లస్ ఇక్కడికి వచ్చినటువంటి గ్రామాధికారి నరసన్న మామ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో మన ఊరు సర్పంచ్ గారు వీరేష్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ సభను మనం ఎందుకోసం పెట్టినామంటే మన ఊర్లో చాలా మంది బ్లడ్ లేక చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి మన ఊరు యూత్ అంతా ఒక అడుగు ముందుకేసి ఎక్కడైతే బ్లడ్ లేక ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం మన రక్తం దానం చేసి వారికి ఒక ప్రాణదానంగా నిలవాలని ముందుకు వచ్చినారు. సో వారందరి కోసం మీరందరూ క్లాప్స్ కొట్టండమ్మా. సో దీని గురించి ఈ ప్రోగ్రాం గురించి మన సార్ సిఎస్ఆర్ గారు మాట్లాడడం జరుగుతుంది. పెద్దమరవీడు గ్రామ ప్రజలందరికీ శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 20, 2025న పెద్దమరవీడులో రక్తదాన శిబిరానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొంచుకునేలా చేసిన వీరేశకు ప్రత్యేకంగా, అలాగే పెద్దమరవీడు యూత్ ప్రజలకు, యూత్ పిల్లలకు ప్లస్ అలాగే ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యంగా నాకు లాస్ట్ వీక్ మన వీరేష్ ఫోన్ చేసి, సార్ మీరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మనకి నాకు ఎన్నో పనులు ఉన్నా ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరయ్యి ఈ రక్తదాన శిబిరం గురించి 4 మాటలు మీలో ఉత్తేజం కలిగించే విధంగా మాట్లాడాలని, అదే నాకు ఒక సంకల్పంతో ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతమైన పాల్గొనే విధంగా నన్ను చేసినందుకు ఈ గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ వీళ్ళ యూత్ సభ్యులైన ఈ పిల్లలు ఎంతో మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి తర్వాత ఈ రక్తదాన శిబిరం విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
వైద్య సిబ్బంది, అలాగే చిన్నపిల్లలు, పెద్దలు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. రక్తదానం చేసి ఒకరి ప్రాణాలని మనం కాపాడిన వారిలో ఉండి మనకి ఒక ప్రాణం ఇచ్చిన వాళ్ళగా పెదమరివీడు ప్రజలు ఉన్నారని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ప్లస్ అలాగే ఈ కార్యక్రమంలో ప్రజలు ప్లస్ అలాగే ఇక్కడ ఈ పిల్లలతో ఈ రక్తదాన శిబిరం గురించి చైతన్యపరిచి ముందుగా ఈ యూత్ పిల్లలు బాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని పెద్దమరుడికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను కొనగండ్లలో పనిచేసిన కొద్ది రోజుల్లోనే ఈ గ్రామాలందరూ నన్ను బాగా ఆహ్వానించడం కానీ, ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం కానీ, నన్ను ప్రత్యేకంగా చూడడంలో నాకు చాలా సంతోషం. ముఖ్యంగా వీరేష్ గారు నాకు ఒక దురదృష్ట సంఘటనలు పరిచయం అయ్యాడు. కానీ ఈ పిల్లాడు నాకు ఒక స్ఫూర్తి అనమాట. ఎంత బాగా కార్యక్రమాలు చేయడం కానీ, పెద్ద ఆఫీసర్స్ తోటి మంచిగా ఉండి ఈ కార్యక్రమాలను ఈ యొక్క చిన్నపిల్లలు చైతన్యపరిచి ఈ కార్యక్రమానికి ముందు విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ఎంత పనులు ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యి నన్ను పాల్గొనేలా చేసి ఈ కార్యక్రమం 4 మాటలు చెప్పి నేను కూడా రక్తదానం చేస్తానని నేను అనుకుని నాకు ఈ కార్యక్రమాన్ని వచ్చి నాకు ఒక అవకాశాన్ని కల్పించిన ఈ గ్రామ ప్రజలకు, యూత్ లీడర్లకు, యూత్ పిల్లలకు, అలాగనే ప్రత్యేకంగా వీరేష్కు, తర్వాత గ్రామ సర్పంచ్ రెడ్డికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. ఇప్పుడే మన మధ్యకు వచ్చినటువంటి ఎంపీ నుంచి కదిరికోట ఆదన్న గారు వచ్చినారు, అన్నగారు వచ్చినారు. సో ప్లీజ్ ఆయన కోసం ప్లీజ్ సపోర్ట్లు కొట్టండి. మన యూత్ సభ్యులందరి తరఫున అన్నగారికి సన్మానం చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ క్లాప్. ఈ క్యాంప్ గురించి అన్నగారు మనతో ఒక 2 మాటలు మాట్లాడడం జరుగుతుంది. సభాధ్యక్షులు, పెద్దమరివీడు యూత్ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు, నాకు పేర్లు తెలియవు కానీ విజయ్ తెలుసు, తర్వాత ఇప్పుడే సార్ చెప్పినట్లు వీరేష్ పేరు తెలిసింది. వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఈనాటి ఈ రక్తదాన శిబిరం కార్యక్రమానికి, ఒక బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సిఐ గంగాధర్ సార్ గారికి, సర్పంచ్ మన నరసన్న ఆచార్య గారికి, వేదిక పైన ఆశీనులైన వైద్య శాఖ అధికారులకు, విద్యార్థులకు, పంచాయతీ శాఖ అధికారులకు, గ్రామ ప్రజలకు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు కదిరికోట ఆదన్న. నేను ఎమ్మెగనూరులో సోషల్ వర్కర్గా ఉంటూ రాజకీయాల్లో పనిచేస్తున్నా. నిజంగా ఈ పెద్దమరివీడు గ్రామంలో యువత ఒక మంచి ఆలోచనతో గ్రామాభివృద్ధిలో భాగస్వామి కావడానికి ముందుకు రావడం పట్ల నిజంగా బృందాన్ని మొదటిగా మనము అభినందించాలి, ప్రోత్సహించాలి. ఎందుకంటే మొదట్లోనే రక్తదాన శిబిరం చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఒక పూట అన్నం పెడితే కడుపు నింపొచ్చు, లేదా విద్యాదానం చేస్తే జ్ఞానం పంచవచ్చు, అదే రక్తదానం చేస్తే ప్రాణదాత కూడా కావచ్చు. అందుకే అన్ని దానాల కంటే రక్తదానమే గొప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, యువత గ్రామీణ అభివృద్ధిలో
భాగస్వాములు కావాలంటే పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలి, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. అంటే జ్ఞానాన్ని సంపాదించేయడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అండగా ఉంటే త్వరితగతిన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా యువత రాజకీయాలకు వాళ్ళ జోలికి వెళ్లకుండా రాజకీయాలకు అతీతంగా ఉంటే త్వరితగతిన ఈ యువత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా స్వచ్ఛందంగా అందరిని కలుపుకొని గ్రామంలో పెద్దలని, స్ఫూర్తి కలిగిన వాళ్ళని అందరిని కలుపుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే మన గ్రామాభివృద్ధి ముందంజలో ఉంటుంది. కాబట్టి ఈ రక్తదాన శిబిరం చేయడం నిజంగా యువకులకు చాలా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మా సహకారం కూడా మా పరిధిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన పంచాయతీ సెక్రటరీ సార్ అయినటువంటి వీరే సార్ గారి పెద్దమరి యూత్ తరఫున సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం గురించి సార్ని ఒక 2 minutes గా మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ ఈనాటి పెద్దమర్రి యూత్ చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమానికి పిలిచిన వెంటనే కాదనక తన పనులను పక్కన పెట్టి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సిఐ గంగాధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆదన్న గారు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతూ భారతదేశంలో అనేక మంది నేటి కూడా రక్తదాన లోపంతో చనిపోతున్నటువంటి దృశ్యాలు చాలా బాధలు కలిగిస్తా ఉన్నాయి. ప్రపంచంలో భారతదేశంలో అత్యంత ఎక్కువగా యువత ఉందని భావిస్తున్నప్పటికీ కూడా అనుకున్నంత విధంగా యువత ముందుకు రావడం లేదు, రక్తం ఇవ్వడం లేదనేది జగమెరిగిన సత్యం. అలాంటి సందర్భంలో అటువంటి మాటలను తునాతునకలు చేస్తూ మీరు చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమం ఏదైతే ఉందో రక్తదానం అనేది నిజంగా మీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు మరొకరిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని రేపెత్తించడంలో మీ పెద్దమర్రి యువత ముందుకొచ్చిందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రక్తదానం గురించి నేను అనుభవించినటువంటి ఒక 2 మాటలు చెప్తా. నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫ్రమ్ తిరుపతిలో ఎంఏ రూరల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో పీజీ చేస్తున్నటువంటి క్రమంలో ఓ రోజు నేను కాలేజీకి వెళ్ళి హాస్టల్కి వస్తున్నప్పుడు హాస్టల్ గేట్ దగ్గర ఒక 15 ఏళ్ళ అమ్మాయి మా అమ్మ ప్రాణం మీదకి వచ్చింది, రక్తం కావాలనేటప్పుడు నా మనసు చాలా చలించింది. ఏంది దేశం ఎట్టుపోతుంది, ఇంకా రక్తం కోసం బాధపడుతున్నారు అనేసి మేము వస్తున్నామమ్మా అని మేము ముగ్గురం ట్రిపుల్ రైడింగ్ వెళ్ళాం. పక్కనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, దయచేసి క్షమించాలి, ట్రిపుల్ రైడింగ్ చాలా ప్రమాదం. ముగ్గురు మేము ఆ హాస్పిటల్ ఫ్రమ్ తిరుపతికి వెళ్ళినప్పుడు నిజంగా రక్తహీనతతో ఆమె బాధపడుతుంది. మేము ఒక్కరికి ఇవ్వాలని వెళ్ళిన మేము ముగ్గురు కూడా అక్కడ రక్తదానం చేసి ఆమెతో పాటు ఇంకొకరికి రక్తం ఇవ్వడం జరిగింది. అంటే ఇది నేను నా గొప్పతనం కోసం చెప్పడం లేదు, కానీ నిజంగా మిత్రులారా ఆ సమస్య మన ఇంటి వరకు వచ్చినప్పుడు తప్ప మనకు దాని గురించి అర్థం కాదు. రీసెంట్ గా మా అక్క కూడా రక్తం కావాల్సి వచ్చింది, ప్లేట్లెట్స్ కూడా కావాల్సి వచ్చింది. ప్లేట్లెట్స్ బయట కొనాలంటే 16,000 పడతాయి, కానీ యువ భారత్ సేవా సమితి మిత్రులు ఫ్రీగా ఇచ్చారు మాకు ప్లేట్లెట్స్ కూడా. దాని అర్థం ఏంటంటే ఈ రోజు రక్తదానం మీద పూర్తి అవగాహన అందరికి రావాలి, అందరికి కలగాలి, అందరూ ఇవ్వాలి అనే సదుద్దేశం
మా యువ భారత్ సేవా సమితిది. మేము దాదాపు ఇక్కడే మన బ్లడ్ బ్యాంక్ కర్నూలు వారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అనేక బ్లడ్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అందుకే వారు వస్తేనే నన్ను వీరేశన్ పేరుతో పిలవడం జరిగింది. నేను మీకు అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏదో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, మేమేదో గొప్పతనంతో ఉన్నామనేసి ఇంట్లో పడుకోకూడదు. ఇక మీదట ప్రతి నెల మీరు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉండాలి, మీ గ్రామానికి ఆదర్శంగా నిలబడుతూనే ఉండాలి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. హక్కులకు రాజ్యాంగబద్ధత ఉంది కానీ విధులకు రాజ్యాంగబద్ధత లేనందువలన ప్రతి ఒక్కరూ హక్కులు మాత్రమే అడుగుతారు, విధులను విస్మరిస్తా ఉన్నారు. ఈ పిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పింది ఒకటే, మీరు హక్కులు అడగడంలో తప్పలేదురా నాన్న, మీ బాధ్యతలు కూడా నిర్వర్తించండి. గ్రామ శ్రేయస్సుకు మీరేం చేయగలరు, గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర ఏమిటి? ఇప్పుడు నేను ఒక్కరిని వస్తాను, ఏదో గలీజులు క్లీన్ చేయిస్తాము పోతాము, కానీ ఇది కాదు క్లీన్ అంటే. ప్రతి ఒక్కరిలో అవగాహన కలగాల. చెట్ల పెంపకం పైన అయితేనేమి, పరిసరాల పరిశుభ్రత పైన అయితేనేమి, పర్యావరణ పరిరక్షణ పైన అయితేనేమి, అందరికీ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అవగాహన వస్తుందో ఆ గ్రామం త్వరితగతిన అభివృద్ధి చెందడంతో పాటు ఈ దేశంలో ఢిల్లీలో మీ గ్రామం గురించి మాట్లాడుకునే విధంగా తయారవుతుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే ఉత్తేజంతో, ఇదే ఉద్రేకంతో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు వెళ్లగలుగుతూ, మరొకసారి నా మాటను గౌరవించి ఇచ్చేసినటువంటి గౌరవ సిఐ గారికి పాదాభివందనం చేస్తూ, మరొకసారి మేము కూడా రక్తదానం చేస్తాం. మేము సిఐ గారు ముందు ఇప్పుడు వెళ్ళి రక్తదానం చేస్తామని మీకు అందరికి తెలియజేస్తూ, మీరందరూ కూడా భవిష్యత్తులో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు మన మధ్యకి వచ్చినటువంటి గోనేల నుండి MG9 న్యూస్ ఛానల్ రిపోర్టర్ గౌతమ్ గారు రావడం జరిగింది. సో ప్లీజ్ ఆయన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అన్న రాండి. సో అన్నగారు అసలు మీ మధ్య క్లాప్స్ పెట్టండి అందరూ. స్వచ్ఛంద సేవా సమితి తరఫున మన యూత్ సభ్యులందరూ అన్నగారికి ప్లీజ్ సన్మానం చేయడం జరుగుతుంది. రండి పైకి. అన్న గారు ఒక 2 minutes మాట్లాడడం జరుగుతుంది. సో ఆయన్ని కోరుచున్నాం. ముఖ్యంగా పెద్దమరివిందు గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థి పిల్లలకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మన ముఖ్య అతిథులు సిఐసార్ మన గోనేలో ఎన్నో సేవలు చేశారు. అది మన మండలానికి అందరికి తెలుసు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ సార్, ఆయన పేరు తెలియదు మనకు, దయచేసి సారీ సార్ ఏమనుకోవద్దండి. అదేవిధంగా మన పెద్దమరివిడిలో ఉన్నటువంటి మన సర్పంచ్ గారు ఉన్నారు. అదేవిధంగా మన ఆదన్న పెద్దన్న అదే కదిరికోట ఆదన్న అన్న గురించి కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వచ్ఛంద సేవ, ప్రతి ఒక్కరు ఎక్కడన్నా ఉన్నా కూడా చాలా సపోర్టెడ్గా ఉండి ప్రజాసేవకే అంకితంగా ఎమ్మిగనూరు గడ్డపై ఆయన ఎన్నో సేవలు చేశారు. ఇక్కడ కూడా మన సర్పంచ్ అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా అంటే మన పెద్దమరివిల్లో ఈ గ్రామానికి పంచాయత్ సెక్రటరీ మన యువతకి కానీ, విద్యార్థులకు కానీ, మాలాంటి వారికి కానీ ప్రతి ఒక్కరికి అండుగా ఉండి, ముందుగా ఉండి గ్రామ అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కృషి చేస్తున్నాడు. ఎందుకంటే మేము నేరుగా చూస్తున్నాం, ఇలాంటి వారు మన గ్రామంలో ఉన్నారంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలం. ఎందుకంటే మన మండలంలో దాదాపు ఎంతో మంది వస్తున్నారు, పోతున్నారు. కానీ ఆయనకి కళ్ళు లేకున్నా కూడా, కళ్ళు దేవుని దయ వలన, దేవుడి దయ వలన ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు ఆయన. వాళ్ళ పేరెంట్స్ కృషితో, పట్టుదలతో ఆయన ఉద్యోగం సాధించాడు. చిన్న వయసులో ఉన్నా కూడా ఆయనకు ఒక
హై ఆఫీసర్ ఎస్పీ గారు మంచి సపోర్టెడ్ గా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన పెద్ద మరివిలో వచ్చినారంటే ఎంత గొప్పగా గౌరవించుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా పెద్ద మరివిలో పెద్ద మరివిడు మన ఊరు బాధ్యతగా మన మల్లి అయితేనేమి, నాగరాజు అయితేనేమి, మన లింగయ్య అయితేనేమి, వీళ్ళందరూ కృషితో గ్రామంలో ఎక్కడ డ్రైనేజీలు ఉన్నా, మురికి కాలువలు ఉన్నా, ఇక్కడ ఏ సమస్య ఉన్నా వాళ్ళకి అండగా నేను ఉంటా. ఏ సమస్య వచ్చినా నేను ముందు ఉంటా. వాళ్ళకి అన్ని విధాలుగా కృషిగా ఉంటా అని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన ఊరు సర్పంచ్ అయినటువంటి నరసన్నమామ గారు కూడా పెద్దమరివిడి యూత్ స్వచ్ఛంద సేవా సమితి తరపున సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి మామగారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. గౌరవనీయులు పెద్దలు, మన గోయన మండలంలో ఇంత మన 2 నెలల ముందు 3 నెలల ముందు మన చేస్తారు ఇక్కడ పనిచేసినారు. గంగాధర్ సార్కి నమస్కారములు. మరి వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. మరి సచివాలయ సిబ్బందికి మరి విద్యార్థులకు నా యొక్క వందనాలు. మన గ్రామంలో పెద్దవాడి యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టినందుకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు స్వచ్ఛంద సంస్థ చాలా ఇష్టం. ఎందుకంటే 2004లోనే స్వచ్ఛంద సంస్థ పెట్టిన ఈ గ్రామంలో పెట్టించి చెట్లు నాటడం జరిగింది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేసినాం. ఆ రోజు ఆ పిల్లలు కొట్టాడి విడిపోయినారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాల కింద మళ్ళీ స్వచ్ఛంద సంస్థ పెట్టించిన వాళ్ళు కూడా కొట్టాడి విడిపోయినారు. ఈ పిల్లలకు నన్ను కలిసినప్పుడే మొట్టమొదటిసారిగా అదే సలహా చెప్పాను నేను. ఏమయ్యా, మీరు స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టారు, మళ్ళీ కొట్లాడతారు, విడిపోతారు, కనుక మీరు మీలో ఒక పెద్దలు పెట్టుకోవాలా. మీరు పెద్దలు పెట్టుకుంటే మీ స్వచ్ఛంద సేవా సంస్థ బాగా నడుస్తుంది అని చెప్పడం జరిగింది. సలహా ఇచ్చినాను. ఎందుకంటే వీళ్ళు సమాన ఏజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి నా జరగాలనే కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి దానికి ఒక పెద్ద మనిషి ఉంటే మీకు సర్ది చెప్తారన్నమాట. మీరు కొట్లాడినట్ల మీకు సర్ది చెప్తారు. అట్లా కదా, ఇట్లా సీనియర్లు ఎంత కానీ సీనియర్లు వేరే ఉంటుంది, మీ రక్తం వేరే ఉంటుంది, సీనియర్ రక్తం వేరే ఉంటుంది. కాబట్టి మీకు సర్ది చెప్తారు. కాబట్టి ఒక పెద్దలు మీరు పెట్టుకుంటే మంచిగా మీ స్వచ్ఛంద సేవ సంస్థ కొన్ని రోజుల పాటు నడుస్తుంది అని మీకు సలహా ఇస్తున్నాను. అదేవిధంగా మీరు ఇంకా మీరు రక్తదానం చేయడం వల్ల చాలా మంచి కార్యక్రమం. దయచేసి బాగా ఈ గ్రామానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన బ్లడ్ డొనేషన్ చేసే వారి కోసం మన సిఎస్ సార్ గారు, గంగాధర్ సార్ గారు, వారందరి కోసం ఫ్రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్లీజ్ ఆయన కోసం క్లాప్స్ ఒకసారి.